మహాసరస్వతికి నమస్కారం. ముందుగా ఈ భవ్య భారతి 35వ సంవత్సర వేడుకల్లో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన తాతారావు గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ, అలానే స్టేజ్ని అలంకరించినటువంటి డాక్టర్ గారికి, సుబ్బారావు గారికి, పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఏంటంటే నేను ఏ మీటింగ్ అటెండ్ అయినా నా అఫీషియల్ మీటింగ్స్ కానీ నడిచిపోయింది, కానీ ఇలా నాకు ఈ స్కూల్స్ ఫంక్షన్స్ కాదికి రావడం అనేది నాకు కొత్త, కాబట్టి కొంచెం క్రొత్తగా అనిపిస్తుంది. దీని గురించి అయితే ఏదైనా తప్పులు జరిగినా మీరు ఏమనుకోవద్దు దయచేసి. ముఖ్యంగా ఇది విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి విద్యార్థులు నేటి విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుంది అనే దాని మీద కొంత అవగాహన నేను కల్పించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే విద్వత్వంచ నృపత్వంచ నైవతుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజతే. ఇందాక మన బ్రహ్మశ్రీ రామలింగ శాస్త్రి గారు చెప్పినట్టుగా మనకి విద్వత్ కలిగిన మనిషి ఎవరున్నా సరే ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా వాడు గౌరవాన్ని పొందుతారు. కానీ మనకి రాజులైనా అంటే మన పరిపాలకులు ఎవరున్నా సరే, మంత్రులైనా సరే, వాళ్ళు మనం ఉన్న స్థానం వరకే పరిమితం అయి ఉంటుంది. కానీ విద్వత్ కలిగిన వాళ్ళైతే మాత్రం ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా ఎవరికైనా సరే తెలుస్తుంది. దాన్ని వాళ్ళ విద్వత్తు ద్వారా ప్రకాశింపబడుతుంటారు అన్నమాట. ఆ విషయాన్ని మనకి నేటి భావితరాల భవిష్యత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక అవగాహన కలిగించుకొని దాన్ని మనం కూడా భవిష్యత్తులో ఎలా ఎదగాలి, ఏ రకంగా అభివృద్ధి పొందాలి అనేది గ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చి 1947లో స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన 4వ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, లేకపోతే 5వ ప్రధానమంత్రి ఎవరు అని అంటే జనరల్గా బయట దేశాల్లో ఎవరైనా త్వరగా తడుముకోకుండా చెప్పే సామర్థ్యం అయితే ఎవరికీ ఉండదు. కాకపోతే మన భారతదేశ గణిత శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నారు, ఆర్యభట్టు అనే ఆయన ఎప్పుడో 5వ శతాబ్దంలో మనకి సున్నా అనే దాన్ని కనిపెట్టి ప్రపంచానికి అందజేశారు. కాబట్టి అంటే ఇప్పుడు ప్రపంచంలో మనకి ఏ మూలకు వెళ్ళినా సరే ఈ సున్నా కనిపెట్టింది ఎవరు అని అంటే కనుక ఆర్యభట్ట అనేది ప్రపంచం నలుమూలలో కూడా తెలుసుకున్న విషయం అన్నమాట. అంటే ఆ రకంగా విద్య వల్ల అంటే మనకి రాజకీయ పరంగా ఎవరు తెలిసినా తెలియకపోయినా విద్య వల్ల ప్రతి దేశంలోనూ ప్రతి మూలకి కూడా మనలో ఉన్నటువంటి ప్రతిభ అనేది వికసిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రతి విద్యార్థి కూడా తనలో ఉన్న ప్రతిభని ప్రజ్వలింపజేసుకొని భావితరాలకి ఎంతో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకొని 10 మందితోటి పూజింపబడేలాగా తయారు కావాలని నా యొక్క ఉద్దేశం. దీంట్లో ఏంటంటే ముందుగా చెప్పాలంటే మనకి విద్యా పరంజ్యోతి అన్నారు. అంటే మనకేంటంటే మన సృష్టిని మనమే సృష్టించుకుంటాం. ఆ సృష్టిని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అలానే ప్రతి విద్యార్థి కూడా తన భవిష్యత్తు ఎలాగా ఏం చేసుకోవాలనేది ఆ విద్యార్థి చేతిలోనే ఉంటుంది. అంటే కొంతవరకు గురువులు, వాళ్ళ పెద్దలు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సహకారంతో పర్యవేక్షణలో నడుస్తారు. కానీ అంటే విద్యార్థి యొక్క దృఢ నిశ్చయం లేనిదే ఏ గురువు కానీ ఏ తల్లిదండ్రులు కానీ ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి ముందుగా ప్రతి విద్యార్థి నేను ఏదో ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవాలి అనే దృఢ సంకల్పంతో విద్యార్థులు ముందుకి సాగాలన్నమాట. అలా సాగిన రోజునే వాళ్ళు అనుకున్న స్థానానికి చేరుకోవడానికి జరుగుతుంది. అంటే మనకి తర్వాత ఏంటంటే మనం అనుకున్నాం, ఇది ఇలా అనుకున్నాము, నేను ఈ రోజున ఏదో పెద్ద మనిషిని కావాలి, నేను అయిపోతున్నాను, అలా అంటే ఒక రోజులో మన కళ్ళ కంటే అది అయిపోయే విధానం అయితే కాదు. కాబట్టి ప్రతి విద్యార్థి ఏంటంటే మనం అనుకున్న తర్వాత అంటే ఓకే నేను ఒక ఇంజనీర్ని కావాలి, నేను ఒక డాక్టర్ని కావాలి, లేదంటే నేను ఒక కలెక్టర్ని కావాలి అనుకున్న తర్వాత దానికి కావలసిన శ్రమ, నిరంతర శ్రమ, క్రమశిక్షణతో చేయాలి. అంటే నేను అనుకున్నాను ఇవాళ రేపు పొద్దున్న లేసాను, రేపు చదివేస్తాను, మళ్ళీ 2 రోజులు నిద్రపోతాను అనుకుంటే అలా కాదు. ఎందుకంటే మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ జే కలాం గారు చెప్పారు, ఎందుకంటే మనం కళలు కనాలి, కానీ ఆ కళలు అనేవి మనకి నిద్రపోనివ్వకుండా ఉండాలన్నారు. అంటే ఆయన చెప్పిన విధానం అంటే డ్రీమ్ ఈజ్ నాట్ దట్ విచ్ యు సీ వైల్ స్లీపింగ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్.
అంటే మనం కళ్ళకంటాం, మన దృష్టిలో కళ్ళు అనేవి ఏంటంటే మనం పడుకున్నప్పుడు వచ్చేవి కళ్ళ కాదంటాడు ఆయన. మనం పడుకున్నప్పుడు కూడా మనకి నిద్ర లేకుండా చేసేవే కళ్ళు అంటాడు. ఆ రకంగా మన యొక్క నిశ్చయం, అంటే మనం ఏమి కావాలి, ఏ రకంగా మనం జీవించాలి అనేది, ఆ దృఢ సంకల్పం అనేది ప్రతి విద్యార్థులను వెలుగొందాలని చెప్తారు. అలా మన సంకల్పం గొప్పదైతే కనుక అది ఆటోమేటిక్గా మనలో ఒక రకమైన మంట, ఫైర్ని మనం క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ ఫైర్ మన ప్రతి మనిషిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని వెనక్కి లాగినా సరే మనం ముందుకి వెళ్తూనే ఉంటాం అన్నమాట. కాబట్టి దీనికి మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఏకలవ్యుడు, మన మహాభారతాన్ని మీరంతా విని ఉంటారు. ఏకలవ్యుడు ఏంటంటే ఆయన గురువు గారు ద్రోణాచార్యుడు, నీకు నేను విద్య నేర్పని వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గురువు గారితో ఒక ప్రతిమ చేసుకొని ఆ ప్రతిమని గురువుగా భావిస్తూ ఆయన విద్యని కొనసాగిస్తాడనమాట. కొనసాగించి ఒకానొక సమయానికి ఆ గురువు గారిని సమాంతరంగా వచ్చే స్థాయిలో నిలబడతాడు ఆయన. దాని గురించి అంటే గురువు లేకపోయినా సరే ఆయన చేసుకున్నాడు. ఎలా అని ఆయనలో ఉన్న సంకల్పం ఆ రకంగా క్రియేట్ చేసింది ఆయన్ని. అలాగే ప్రతి మనిషిలో కూడా నేను ఒక స్థానాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు ఆ నిరంతర శ్రమ అనేది చేసుకుంటూ ఉంటే తప్పకుండా ప్రతి విద్యార్థి ఆ రకంగా ఆ స్థాయికి, తను అనుకున్న స్థాయికి నిరభ్యంతరంగా నిరాంకాటంగా చేరుకోవగలనేది ఖచ్చితంగా నేను చెప్పగలనమాట. అలానే 1-2 సార్లు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలా ఇబ్బంది పడినప్పుడు అంటే ఇంకా నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో అనేది ఏ రకంగా కూడా మనం అధైర్యపడిపోకూడదు. ఎందుకంటే మనలో ఉన్న దృఢ సంకల్పం ఎలా అయితే ఉంటుందో ఆ మనలో ఉన్న ఫైర్ని మనం డెవలప్ చేసుకుని ఉన్నంత వరకు అది మనం అనుకున్న స్థాయికి మనం చేరే వరకు కూడా మనల్ని నిద్రపోనివ్వకుండా ఉంటుంది. అంటే ప్రతి మనిషి కూడా ఒక రకమైన ధారణ శక్తిని కలిగి ఉంటాడు అనేది మనం చెప్పలేము. మనకి మీరు విని ఉంటారు, ఎందుకంటే మన ఆంధ్ర భోజుడు అంటారు శ్రీకృష్ణదేవరాయల్ని. ఆయన కాలంలో మనకి మహాకవులు చాలామంది ఉండేవారు. వాళ్ళు ఎంతమంది ఉన్నా అంటే కొంతమంది ఏంటంటే ఏకసంధాగ్రహాలని, ద్విసంధాగ్రహాలని, త్రిసంధాగ్రహాలని ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఏకసంధాగ్రహం అంటే ఆయనకి ధారణ శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన ఒకసారి విన్న వెంటనే దాన్ని క్యాచ్ చేసి మళ్ళీ 10 మందికి చెప్పడం కానీ, రాయడం కానీ ఏదైనా చేసే స్తోమత కలిగి ఉంటాడు. అలాగే ద్విసంధాగ్రహి అంటే దాని తర్వాత స్థాయి కానీ 2 సార్లు వింటేనే కానీ రాయలేడు. అలాగే ప్రతి మనిషికి కూడా ధారణ శక్తి కానీ, ఆయన ఆలోచన సరళి కానీ, మెదడు పనిచేసే విధానం కానీ రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఎవరి స్తోమతకి వాళ్ళు. కాబట్టి మనలో ఎంత ఫైర్ని మనం డెవలప్ చేసుకున్నామో, ఎంత మనం తీవ్రమైన కృషి చేస్తున్నామో అనే దాని మీద మన యొక్క స్థానాన్ని మనం ఎక్కడ పదిలిపరుచుకుంటున్నాము, ఎంత త్వరగా మనం చేరుకుంటున్నాము అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏం చేసినా సరే, ఎందుకంటే ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ గురించి వినుంటారు. మనకు ఆయన ఏంటంటే ఫస్ట్ టైం మన లైటింగ్ బల్బుని కనుక్కున్నాడు. ఆయన ఇవాళ అనుకున్నాడు రేపొద్దునకి అది అయిపోయిందంటే కాదు. ఆయన అవిరళమైన కృషి చేస్తూ ఇంచుమించు ఆయనకి 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది ఆ బల్బు మనకు ప్రస్తుతం మనం చూసిన బల్బు ఆయన క్రియేట్ చేయడానికి. అలానే ప్రతి వాళ్ళకి కూడా కొంతమందికి 2 రోజులే పట్టవచ్చు, కొంతమంది 3 రోజులు పట్టవచ్చు. కానీ మన నిరంతర కృషి అనేది ఉండడం వల్ల మనం తప్పకుండా అనుకున్న స్థాయికి మనం చేరుకుంటాం అనేది చెప్తున్నాను. కాకపోతే దానికి ఏంటంటే మనకి క్రమశిక్షణతో, నిబద్ధతతో, సునిశ్చిత దృష్టితో మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి మీరు అనుకున్న స్థానాలకు చేరుకునేందుకు తగినంత ప్రావీణ్యతను సంపాదించాలని భావి భారత పౌరులుగా, దేశం గర్వించే వ్యక్తులుగా మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా ప్రచురింపజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరినీ కూడా. ఇక తర్వాత విషయానికి వస్తే అంటే మనకి ఏంటంటే నవేడేస్ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. తల్లిదండ్రులకు కానీ, స్టూడెంట్స్కి కానీ, అంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ చేశాడు, లేదంటే మా అబ్బాయి మెడిసిన్ చదివాడు కాబట్టి అంటే వాడి కళ అది, లేదంటే మా కళ కూడా అది. వాడు ఎందుకంటే ఇన్ని అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు, లేదంటే ఫారిన్లో ఎక్కడన్నా సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు అనేది. అది నన్ను అడిగితే కొంతవరకు దేశానికి మనం ద్రోహం చేస్తున్నట్టుగానే నేను అనుకుంటాను అన్నమాట. ఎందుకంటే మన కన్న తల్లిని మనం వదిలేసి, మన మాతృభూమిని మనం వదిలేసి, అంటే మన విద్య ఇక్కడ నేర్చుకుంటున్నాం, మన గురుతుల్యులు అయితే మనం ఇక్కడ పండిన మన పంటలను తింటున్నాం. మనము మన తల్లిదండ్రులు పెంచి పోషించిన తల్లిదండ్రులు ఇక్కడ వదిలేస్తున్నాము. అలాగే మనకి విద్య నేర్పించినటువంటి దేశాన్ని ఇక్కడ వదిలేసి, మనం చదువుకున్నదంతా, మన విద్యను అభ్యసించిందంతా ఇక్కడ చేసుకొని మనం ఎవరికో సేవ చేయడానికి బయటకు పోతాం అనేది సంస్కారానికి ప్రతీకగా కాదు అనేది నా యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే నా ఉద్దేశంలో దేశాన్ని మనం గౌరవించాలి అనేది అదే మనకి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు కూడా ఒక సందర్భంలో చెప్పాడంట. అంటే రామరావణ యుద్ధం అయిన తర్వాత
లక్ష్మణ స్వామి అంటాడంట, అన్న మనకి రావణ సంహారం అయితే జరిగిపోయింది కాబట్టి ఇదేంటంటే మనకి సువర్ణ ఖచ్చితమైన లంకా రాజ్యాన్ని రావణాసురుడు నిర్మించాడు, అలాగే మణివైఖచితమైన ఈ ప్రదేశాన్ని అంతా మనం ఆనందిస్తూ మనం ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అంటాడట. అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడంట, తమ్ముడు మనకి ఎంతైనా సరే సువర్ణ మణిభూషితాలు ఎన్ని ఉన్నా సరే జననీ జన్మభూమిస్తే స్వర్గాగపి గరీయసి అన్నారు. అంటే కన్న తల్లిని పుట్టిన ప్రదేశాన్ని వదిలేసి మనం వేరే చోట ఉండడం అనేది భావ్యం కాదు. కాబట్టి మనం కన్న తల్లికి పుట్టిన దేశానికి మనం విలువనిచ్చి మనం అయోధ్యలోనే మనం పాలన సాగించాలి అని శ్రీరామచంద్రుడు చెప్పాడని అంటారు. అలానే ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా నేను ఎంతసేపు నేనేదో గొప్పోడిని, నేనేదో చేశాను, నేను ఏదో ఉద్ధరించాను అని మన స్వార్థం అనేది ప్రతి మనిషిలోనూ ఈ మధ్యన కనిపిస్తుంది. వ్యవసాయానికిను అంటే నేను 1992లో యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్గా సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి నేను ఒక చిన్న అంటే గ్రాడ్యుయేట్గానే నేను సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇంతవరకు నేను 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసి ప్రస్తుతానికి ఈ స్థాయిలో నేను సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను. అందుకు చాలా నేను ఆనందంగా ఉన్నాను. కానీ ఇంతవరకు నాకేంటంటే వ్యవసాయం అనే దాని గురించి ఏమీ తెలియదు, అసలు నాకు జీరో నాలెడ్జ్ ఉండేది. ఆ సమయంలో ప్రప్రథమంగా నేను అంటే వ్యవసాయం మొదలు పెట్టాలి అనుకునే ముందు నేను కొంతకాలం ఇంతకుముందు డాక్టర్ హర్షవర్ధన్ గారని మన సెంట్రల్ గవర్నమెంట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక ఆయన పనిచేసేవారు. ఆయన దగ్గర కొంతకాలం నేను అడిషనల్ పిఎస్గా పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో కొన్ని ఇంటర్నేషనల్ మీటింగ్స్ నేను అటెండ్ అయ్యానమాట ఆయనతో పాటుగా. అప్పుడేంటంటే మన ఈ రైతులు వాడే కెమికల్స్ వల్ల, రసాయనాల వల్ల మన భూమిని మనం ఎలా చంపేసుకుంటున్నాము, దాని ద్వారా మనం తింటున్న ఆహారం ద్వారా జనాలు ఎలా చనిపోతున్నారు అనేది నాకు కొంత అవగాహన కలిగింది. ఆ అవగాహన సందర్భంలో నేను ఇంకా అంటే ఎవరో ఏదో చేస్తారు చెయ్యరు అనేది తర్వాత విషయము. అంటే నా నుంచి నేను నా భూమికి కానీ నా దేశానికి కానీ నేను ఎంత చేసుకోగలను అని నాకు ఉన్న భూమిలోనే నేను ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టి వచ్చాను. ఆ సందర్భంలో ఏంటంటే మీ ఊరితో నాకు ఒక చిన్న పరిచయం. ఆ సందర్భంలో నేను ఒక ఈనాడు పేపర్లో అనుకుంటూ వచ్చిన మన చిలుకూరి విశ్వేశ్వరరావు గురించి ఆయన ఒక ఆర్టికల్ వచ్చింది పేపర్లోను, పుల్లటి మజ్జిగతోనే ఆయన వ్యవసాయం చేస్తున్నాడు అనేది. ఆయన ఆ పేపర్ కటింగే చూసి నేను అదే రోజు వెంటనే బయలుదేరి నేను మీ ఊరు రావడం జరిగిందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు ఎంత అయి ఉంటుంది ఇప్పటికి. ఇంకా అప్పటి నుంచి అంటే ఆయన ద్వారా కొంత తెలుసుకొని ఆ తర్వాత కొన్ని సర్టిఫికేట్ కోర్సులు చేసి ప్రస్తుతానికి నేను గత 7.5 సంవత్సరాల నుంచి అయితే ప్రకృతి వ్యవసాయంలో నేను నడుస్తున్నానండి. ఇలాగ అంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంటే స్టూడెంట్స్ వరకు ఎలా ఉన్నా తల్లిదండ్రులు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. మనకి ప్రస్తుత భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం మన ఈ రైతులు ఏ విధంగా అయితే మన కెమికల్స్ అయితే వాడుతున్నారో భూమిలో అంటే పోటాపోటీగా జరుగుతుందన్నమాట. ఎక్కడ అంటే నేను ఒక 10 బస్తాలు నేను వేస్తే వాడు 12 బస్తాలు వేయాలి, ఆ రకమైన పోటాపోటీగా నడుస్తుంది. కానీ మన భూమిని ఎంతవరకు కాపాడుకుంటున్నాము, మన జనాలకి ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తున్నాం అనేది ఎక్కడ కనిపించడం లేదు. అభివృద్ధి పదంలో నడిపేలాగా ప్రతి పౌరుడు తన యొక్క సంస్కారాన్ని సంస్కృతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేలా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.